ఈ 4 క్వాలిటీస్ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇంకొకటి మీలాగా ఇంకొకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఆనందపడగలగాలి. ఈ 4 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు బాగుపడుతున్నట్టు లెక్క. చాలా ఈ క్వాలిటీస్ చాలా ముఖ్యమండి. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్ బాగుపడాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ 4 క్వాలిటీస్లో ఎన్ని మనలో ఉన్నాయి. మీలో ఉన్న క్వాలిటీస్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. 4 ఉంటే బ్రహ్మాండం. ఏదైనా మిస్ అయితే దాన్ని ఇవాళ నుంచి నెక్స్ట్ 3 months ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోండి. కంటిన్యూస్గా ఎదగగలం. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. బాగుపడాలి అంటే 1 అవకాశాల కోసం శ్రమ పడాలి, ఎగబడాలి. 2 కష్టాలు కన్నీళ్ళు వచ్చినా కానీ నిలబడాలి. అలా జరగాలి అంటే మీ దమ్ ఏంటో, మీ స్ట్రెంగ్త్స్ ఏంటో మీకు కనపడాలి.